హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ గురించి పూర్తిగా తెలియటం కోసం మీ ద్వారా అయితే అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ప్రిపేర్. ఇప్పుడు కిడ్నీ సైజు డిఫరెంట్ ఉన్నదనుకోండి, అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. అంటే ఒక సైజ్ చిన్నగా ఇంకో సైజ్ పెద్దగా అంటున్నారా? ఒక మనిషి బతకడానికి ఒక కిడ్నీ సరిపోతుంది. సో ఒక సైజ్ కింద చిన్నగా ఉంది అంటే అది పుట్టుకతో చిన్నగా ఉండొచ్చు, లేదా పదే పదే ఇన్ఫెక్షన్స్ రావడం వలన చిన్నగా ఉండొచ్చు, లేకపోతే దానికి రక్త సరఫరా సరిగ్గా అవ్వకపోవడం వలన చిన్నగా ఉండొచ్చు. కానీ ఆ ఇంకొక కిడ్నీ బాగా పనిచేసేంత వరకు ఒక సైజ్ కిడ్నీ చిన్నగా అయినా దానికి ఇమీడియట్ గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రీట్మెంట్ లోకి వస్తుంది. తెలుసుకుందాం డాక్టర్ గారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ విజయ వర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్టికులర్ మీటింగ్కి ప్రతి 100 మందిలో ఈ రోజుల్లో 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ మ్యాచ్ అవ్వకపోవటం వలన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం కిడ్నీ అనేది తీసుకోలేకపోతున్నాం. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్ కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో. వాటిలలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్. నేచర్ ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనే వాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబి బ్లడ్ గ్రూప్ అనే వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. దీనికి టోటల్లీ భిన్నంగా మనం ఏ నుంచి బికి బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బి నుంచి ఏకి కానీ, లేదా ఏబి నుంచి ఓకి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఒక 3 లక్షల ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ మనకి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంట్స్ తో కంపారిటివ్ గా ఉన్నాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం అనేది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవడానికి ఒక కారణం కాకూడదు. ప్రతి ఫ్యామిలీకి ఒక హోప్ అనేది మనం ఇవ్వగలగాలి. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీలో కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ డిసీజెస్ ని మన కమ్యూనిటీలో ఎలా నివారించుకోవాలి, మనం అది అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు కూడా సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఈ 3 పరీక్షలు అనేది మనం చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది మన పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెలియజేయడం కోసం ఏబిఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఒక గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.